దశరథ మహారాజు సింహాసనంపై గర్వంగా కూర్చున్నారు. ఆయన పక్కనే రాజమాతలు కౌసల్య, కైకేయి, సుమిత్ర తమ శిశువులను ప్రేమగా చూస్తూ కాంతులేనుతున్నారు. స్వర్ణపీటలపై 4 రాజకుమారులు మెల్లగా ఊగుతూ ముద్దుగా నవ్వుతున్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక్కొక్కరిని దీవించి రాముడు భరతుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే నామకరణం చేస్తారు. ఆ క్షణం దేవతల వర్ణనాతీత ఆనందంతో నిండిపోతుంది. పుష్పవృష్టి కురుస్తుంది. రాజమహలమంతా మంగళస్వరాలతో మార్మోగిపోతుంది. రాజమహలంలో ఆనందం నిండిపోయింది. రాజకుమారులు రాముడు భరతుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు పసిపిల్లల ఆనందంతో నేలమీద ఆడుకుంటున్నారు. రాజమాతలు కౌసల్య, కైకేయి, సుమిత్ర ప్రేమతో వారిని చూస్తూ హృదయపూర్వకంగా నవ్వుతున్నారు. రాజు దశరథుడు సింహాసనంపై కూర్చొని తన కుమారులను చూసి గర్వంగా చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ రాజమహలంలో ప్రతి మూలలోనూ ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాల కాంతి విరజిమ్మింది. పిల్లలు ఆటల్లో మునిగిపోయినప్పుడు వశిష్ఠ మహర్షి రాజమహలంలోకి మెల్లగా ప్రవేశిస్తారు. ఆయనను చూసి రాజు దశరథుడు మరియు రాణులు కౌసల్య, కైకేయి, సుమిత్ర గౌరవంతో చేతులు జోడించి నమస్కరిస్తారు. మహర్షి స్నేహపూర్వకంగా చిరునవ్వుతో పిల్లల వైపు దృష్టి సారించి ఆశీర్వాదం ఇస్తారు. మీరు ధర్మానికి ప్రతీకలుగా ఉండాలి. రాజు, రాణులు ఆనందంతో వెలిగిపోతారు. చిన్నారులు సంతోషంగా నవ్వుతూ మహర్షిని చూస్తారు.